నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. గతంలో చేసిన రసాయనిక సేద్యం ముప్పు తిప్పలు పెట్టింది. సేద్యంలో మార్పుతో పాటు పంటల ద్వారా లాభాలు పొందాలనే ఉద్దేశంతో ప్రకృతి విధానాల గురించి తెలుసుకుంది. ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేకర్ ప్రకృతి పాఠాలు ప్రేరణ కలిగించాయి. గో ఆధారిత సేద్యంతో కలిగే ప్రయోజనాలు ఆకర్షించాయి. దీంతో తనకున్న 8 ఎకరాల పొలంలో 8 ఏళ్లుగా రసాయన రహిత సేద్యం చేస్తూ అద్భుతాలు సాధిస్తోంది యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మహిళా రైతు రజితారెడ్డి. దేశీయ వరి వంగడాలతో పాటు విభిన్న రకాల కూరగాయలను పూర్తి గో ఆధారంగానే పండిస్తూ చక్కటి ఫలసాయాన్ని పొందుతోంది. లాభాలను సొంతం చేసుకుంటోంది. మరి అలాంటి ఆదర్శ మహిళా రైతు వాకిటి రజితారెడ్డి ఫామ్ టూర్ను ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో చూసేద్దాం పదండి. నమస్తే. నీలతల్లి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న రైతు సోదరులకు వందనం. నేను మీ రమేష్ బిద్దే. ఇవాళ మనము యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం పెద్దకొండూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ వాకిటి రజితారెడ్డి గారు గత 8 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయంలో రాణిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి ఇవాళ వారి వ్యవసాయ క్షేత్రం తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, వారి వ్యవసాయంలో సేంద్రియ పరంగా ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించి లాభసాటిగా ముందుకు సాగుతున్నారు, ఈ విజయాలన్నిటికీ ఏమేమి కారణమై ఉంటాయి అనేది ప్రతి ఒక్క అనుభవంని వారి మాటల్లో మీకు పరిచయం చేయడానికి వచ్చాను. మరి మనం ఇప్పుడు వారి అనుభవాలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మొదటగా ఒక్కసారి మా నేలతల్లి ప్రేక్షకులకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. నమస్తే అండి. నేలతల్లి కార్యక్రమానికి నా పేరు రజిత. యాదాద్రి జిల్లా చౌటుపల్ మండలం పెద్దకొండూరు గ్రామం. నేను ఇక్కడ 2014 నుండి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాము. అయితే 2014 నుంచి మీరు వ్యవసాయం మొదలుపెట్టారా? అయితే అంతకుముందు వ్యవసాయం చేసేవాళ్ళ, లేకపోతే మొదటి నుంచే సేంద్రియ వ్యవసాయమా? అంతకుముందు కూడా వ్యవసాయం చేసేవాళ్ళం అండి. కెమికల్తో చేసేవాళ్ళం అంతకుముందుకు రసాయనాలతో. 2014లో సుభాష్ పాలేకర్ గారి పుస్తకం చదువుకొని ఆ పుస్తకంలో మనకు ఆవు మూత్రము, పేడ వీటితోటి ఎలా తయారు చేసుకోవాలి, ఆ విధానము ఎలా పండించుకోవాలి, అది దాని గురించి తెలుసుకొని మనకి ఇక్కడ పిసాటి సత్యరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాటి గురించి ఇంకా పూర్తిగా వివరంగా తెలుసుకున్న తర్వాత అప్పుడు కూరగాయలు ఫస్ట్ టైం కూరగాయలు స్టార్ట్ చేసినాం. ఆ తర్వాత నెక్స్ట్ పంట వరి మొదలుపెట్టి. అయితే మొదటి పంట కూరగాయలతోనే మొదలుపెట్టారు. అంతకుముందు ఎన్నేళ్ల వరకు ఈ భూమిలోనే రసాయన వ్యవసాయం చేశారు? ఎన్నేళ్ల వరకు? 99 నుంచి చేస్తున్నాము. అంతకుముందు కూడా మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళు చేసినప్పుడు కూడా రసాయనాలతోటి పండించేవాళ్ళు. మేము చేయడం మాత్రం 1999 సంవత్సరం నుంచి 2000 ఆ సంవత్సరం నుంచి మేము 14 వరకు కెమికల్ తోటే చేసినాం. అంటే ఇప్పుడు సేంద్రియ వ్యవసాయంలోకి మారాలి, ఇదైతే బెటరు అని ఎందుకు అనిపించింది? ఎట్లా, దానికి కారణం ఏమైంది? అంటే మనకు ఇట్లా కూరగాయలు వేస్తున్నప్పుడు ఒక్కోసారి ఎంత స్ప్రే చేసినా కూడా కూరగాయలకు పురుగు అనేది అంటే ప్రాబ్లం చేసేది. మనకు వచ్చిన డబ్బు మొత్తం పురుగు మందులకు వీటి ఖర్చుకే సరిపోయేది. ఒక్కోసారి రేట్ లేకపోతే చేతి నుంచి కూడా పెట్టి చేయాల్సిన పరిస్థితి వస్తుండేది. అయితే మనకు పాలేకర్ గారి పుస్తకంలో మనకు ఇవి ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు చేసుకోవచ్చు అనేది అంటే ఆవు మూత్రం పేడతోటి మనము తయారు చేసుకుంటే దానికి ఈ పురుగు రాకుండా ఉంటుందని చెప్పేసి తెలుసుకొని ఇన్ని ఖర్చు పెట్టినా మనకు మందులు ఇంత ఇబ్బంది పడే బదులు ఇది ఏ విధంగా ఉంటుందో చూడాలని అనిపించి తప్పకుండా ఏవైనా సరే చేయాలనే ఆలోచనతోటి కూరగాయలు స్టార్ట్ చేసినాం. ఫస్ట్ పంట అన్నీ బాగా వచ్చాయి, కూరగాయలు అన్నీ మంచిగా వచ్చినాయి. అంటే ఇప్పుడు మనము ఈ పాలేకర్ విధానంలో చేయాలంటే మనకు దేశీయ ఆవులు కంపల్సరీ. అంటే అప్పటిదాకా మీతో ఉండేనా ఎట్లా, మళ్ళీ దాన్ని ఏమైనా కొన్నారా? లేదు, మాకు దేశీయ ఆవు లేదండి అప్పటికి. నాకు ఒక పంట వరకు పక్కన వేరే రైతు దగ్గర ఆవు ఉంటే అతని దగ్గర ఆవు మూత్రము పేడ తీసుకొచ్చి ఒక పంట వచ్చిన తర్వాతనే అప్పుడు పిసాటి సత్యరెడ్డి దగ్గరికి వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి అక్కడ గోశాల ఉంటే గోశాల నుంచి ఒక ఆవు ఇవ్వడం జరిగింది నాకు.
అక్కడ నుంచి తెచ్చుకున్న తర్వాత ఆవుని నేను వాటితోటే చేసుకుంటున్నాము అప్పటి నుంచి. ఇంకా ఓకే, మొదట ఇప్పుడు కూరగాయల నుంచి స్టార్ట్ పెట్టిర్రు అన్నారు కదా, అవును. ఎంత స్థలం నుంచి స్టార్ట్ పెట్టిర్రు? ఎందుకంటే అప్పటి వరకు మా కెమికల్ వ్యవసాయం కాబట్టి ఎట్లా ప్రిపేర్ చేసుకొని, భూమిని ఎట్లా ప్రిపేర్ చేసుకొని ఎట్లా మొదలు పెట్టిర్రు? అంటే మొదలు పెట్టడం అంటే మనకు ఇక్కడ మాకు ఎరువు ఉంటుంది కాబట్టి ఎరువు జల్లేసుకొని జీవామృతం తయారు చేసుకొని నీటి కాలువల ద్వారా పంపించడం. ఫస్ట్ టైం కాబట్టి ఒక అరెకరము కాకర, ఒక అరెకరంలో వంకాయ, బీరకాయ, టమాటా ఇట్లా అన్ని ప్రతి ఒక్కటి ఒక ఎకరం భూమిలో ఇవి 4-5 రకాలను మొత్తం పెట్టడం జరిగింది. ఎకరం భూమిలో ఇవన్నీ రకాలు కాకర, బీర, టమాటా, పచ్చిమిర్చి, వంకాయ, సొరకాయలు. అంటే అంత ముందు కూడా మేము ఆ రకాలే ఎక్కువగా వండించే అలవాటు, అట్లనే వాటినే పెట్టడం జరిగింది. వాటినే కంటిన్యూ చేసిరు కానీ సేంద్రియ విధానం, సేంద్రియ విధానంతో చేసినాం. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇంతకుముందు కూడా అవే పండించే వాళ్ళము, సేంద్రియంలో కూడా అవే పండిస్తున్నాము. దానికి దీనికి దిగుబడి ఏమైనా చేంజెస్ చూసిరా? తప్పకుండా దిగుబడిలో చేంజ్ వచ్చిందండి. అంటే దిగుబడి సమానంగా దిగుబడి వచ్చింది. కాకపోతే మనకి అక్కడ ఏంటంటే మనకు మార్కెట్కి వచ్చేసరికి అప్పుడు 2014 అంటే ఆ టైంలో అంత ఈ ఆర్గానిక్ ఇట్లా తెలియదు కాబట్టి మళ్ళీ మామూలు మార్కెట్కి తీసుకెళ్తే అదే రేటు రావడము అట్లా అదే వచ్చింది. రఘుపతి గారు అతను మాకు ఇక్కడ హోటల్ విలేజ్ ఆహారం హోటల్ ఉన్నదండి, మీరు అక్కడికి ఒకసారి వెళ్ళి అడగండి అని చెప్తే మేము అక్కడికి వెళ్ళి విలేజ్ ఆహారం హోటల్ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. వాళ్ళు పంపించండి తీసుకుంటామని చెప్పారు. అప్పుడు ఫస్ట్ టైం మా దగ్గర టమాటా, వంకాయ ఆ 2 రకాలే ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏవి అవసరం ఉంటాయి, ఏమేమి కావాలి అనే దాన్ని తెలుసుకొని అప్పటి నుంచి ఆ హోటల్కి సంబంధించినవి టమాటా, వంకాయ, పచ్చిమిర్చి, బీరకాయ, సొరకాయలు హోటల్కి పంపించడం జరుగుతుంది అప్పటి నుంచి. అప్పుడు మాకు ఇక్కడ వాటర్ కొరత చాలా ఎక్కువ ఉంది. ఒక అరెకరము నుంచి ఎకరం వరకు కూరగాయలు, ఒక అరెకరం వరకు వరి వండించే వాళ్ళము. 2018 వరకు అదే సమస్య, వాటర్ సమస్య ఉంది. ఆ తర్వాత వర్షాలు పడడం, వాటర్ రావడం, పొలం చుట్టూ ఇక్కడ కందకాలు తీసుకోవడము, మా పొలంలోనే నీటి కుంటలు తీసుకోవడము, దీనివల్ల నీటి శాతం పెంచుకోవడం జరిగింది. ఇప్పుడు మనం మొత్తము అప్పుడు ఎకరంతోనే స్టార్ట్ అయింది కదా మీ ఈ సేంద్రియ వ్యవసాయం, అంటే ఇప్పుడు ఎన్ని ఎకరాలలో చేస్తారు మొత్తం? ఎకరం అప్పుడు వాటర్ లేవు కాబట్టి ఒకసారి ఒక ఎకరం ఇలా 4 ఎకరాల వరకు చేసుకుంటూ వచ్చినాము. ఆ తర్వాత వాటర్ వచ్చిన తర్వాత 8 ఎకరాలలో ఒకసారి వరి పెట్టడం, ఒకసారి వరి పెట్టిన దాంట్లో కూరగాయలు పెట్టుకుంటూ, ఎందుకంటే మనకి ఇక్కడ కలుపు సమస్య ఎక్కువ ఉంటుంది. ఆ కలుపు సమస్య తగ్గించుకోవాలి అంటే వరి పెట్టిన దాంట్లో కూరగాయలు పెట్టడం వల్ల కొంచెం కలుపు సమస్య అనేది తగ్గుతుంది. అంటే వరి పంట అయిపోయిన తర్వాత వరి కోత కోసేసినాక దాంట్లోనే కూరగాయలు పెట్టుకుంటారా? దాంట్లో కూరగాయలు పెట్టుకుంటాం. అంటే అట్లా పెట్టుకుంటే కలుపు సమస్య తగ్గిపోతుంది. అంటే ఏ కారణం అనుకోవచ్చు మనం? అంటే సాధారణంగా నేను ఎప్పుడు వినలేదు. అంటే ఇప్పుడు వరి పెట్టిన దాంట్లో కలుపు అనేది అంత ఎక్కువ రాదు కదండి, ఎప్పుడు నీటి తడులు ఉంటుంది. ఇంకోటి వరి పొలం కోసిన తర్వాత మనకు అక్కడ కొయ్యలు వాటివి గడ్డి అనేది ఉంటది కదా, మనం ఏం తలగబెట్టకుండా అలాగే దున్నుతున్నాం కాబట్టి అదేంటంటే మళ్ళీ అంత తొందరగా కలుపు రానియకుండా చేస్తారు. కోసిన పిలకల్లాగా ఉన్నదాన్ని దానిని కలియ దున్నేసుకుంటాం. అట్లా అందుకని కలుపు శాతం తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది దానివల్ల. అంటే ఇప్పుడు మొత్తము ఈ 8 ఎకరాల్లో ఒక సైడ్ వరి అన్నారు, వరి ఇప్పుడు కోత అయిపోయిందండి. అంటే ఎంత స్థలంలో వేసారు అది? ఈసారి 2 ఎకరాలలో వేసినాం. 2 ఎకరాలు. అంటే ఎంత వచ్చింది దిగుబడి? అదే దిగుబడి అంటే ఇప్పుడు వడ్లు వచ్చినాయి, మనం బియ్యంగా మారిస్తే గానీ మనకు అంచనా ప్రకారం అంటే 16-17 క్వింటాల వరకు వచ్చే అవకాశం. అంటే ఏ రకం వేసారు? మామూలు దేశవాళీ రకాలండి, మైసూరు మల్లిక, కుజ్జి పటాలియా, ఈ 2 రకాలను దేశవాళీ రకాలను. ఈ రెండే మీరు అంటే మొదటి నుంచి వరి సేంద్రియంలోకి వచ్చినాక ఇవే వేస్తున్నారా? మొదటి నుంచి అంటే తెలంగాణ సోన పెట్టే వాళ్ళము, పోయిన సంవత్సరం నుంచి ఈ 2 రకాలు దేశవాళీ రకాలు తీసుకున్నాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర పూర్తి స్థాయిగా ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయి? ఇప్పుడు మన దగ్గర కూరగాయలు అంటే కాకర, సొరకాయ, బీరకాయ, టమాటా, పచ్చిమిర్చి, వంకాయ ఈ రకాలు ఉన్నాయి. ఈ మేనేజ్మెంట్ ఏది యాజమాన్య పద్ధతులు ఉంటాయి, వాటిలో అంటే శిక్షణ ఏమైనా తీసుకోవడమా, ఓన్లీ ఆ పుస్తకం చదివి లేకపోతే అవగాహన చేసుకుని ఏమైనా వీడియోలు చూసి కానీ ఎట్లా అవగాహన చేసుకొని మొదలుపెట్టారు? పుస్తకం చదువుకున్న తర్వాత మళ్ళీ
ఒక పంట వండిన తర్వాత మనకు సుభాష్ పాలేకర్ గారి మీటింగు ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఉంటే హైదరాబాద్లో అక్కడికి వెళ్ళి అక్కడ అక్కడ విన్నాను. ఆ రోజు నుంచి ఇంకా తప్పకుండా ఏదేమైనా సరే తప్పనిసరి ఇదే విధానంలో చేయాలని అప్పటి నుంచి ఇంకా అదే విధానంలో చేస్తున్నాము. అంటే మీరు మొదలుపెట్టినాక అంటే ఇప్పుడు వ్యవసాయ రంగం అనేది కష్టతరం, చాలా కష్టమైన పనితో ఉంటుంది, శ్రమ ఎక్కువ. అంటే మరి మీ ఒక్కరు ఇంత నిలబడడానికి సపోర్ట్ ఎవరు? సపోర్ట్ అంటే మా వారు మేమిద్దరం కలిసే చేసుకుంటామండి. పని మొత్తం మేమే చేసుకుంటున్నాము. ఎప్పుడైనా ఎక్కువ పని ఉన్నప్పుడు మాత్రమే కూలీలను పెట్టడం జరుగుతుంది. మిగతా టైంలో మాత్రం వీలైనంత వరకు ప్రతి పని మేమే చేసుకోవడం జరుగుతుంది. అంటే ఆయన కూడా మీకు పూర్తి స్థాయి సహకారం ఇస్తారు? అంటే ఆయన కూడా వ్యవసాయం లేకుండా నేను ఒక్కదాన్ని చేయడం అసలే కుదరదండి అట్లా వ్యవసాయంలో. ఎందుకంటే ఇప్పుడు ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, అవన్నీ చూసుకోవడము, వాటరు, ఇప్పుడు మందు స్ప్రే చేయడము, తయారీ, ఇవన్నీ చూసుకుంటాం కాబట్టి ఇద్దరం పని చేస్తున్నాం కాబట్టి ఇదంతా చేయగలుగుతున్నాం. అంటే ఇప్పుడు మీరు మొదటిసారి మనం సేంద్రియ వ్యవసాయం చేద్దాం అని మీ భర్తతో చెప్పినప్పుడు అంటే ఇంకా ఎందుకు మనకి ఇదే బాగుందా అట్లా ఏమన్నా వచ్చిందా? వచ్చిందండి, అలాంటి సమస్య కూడా వచ్చింది. కాకపోతే పంట వండుతుంది కాబట్టి అది చూసిన తర్వాత అంటే ఇప్పుడు ఇంట్లో సమస్య కంటే పక్క వాళ్ళు కూడా మీరు ఎందుకు చేస్తున్నారు, అలా చేయడం వల్ల మీకు ఏమొస్తుంది, పంట తక్కువ వస్తుంది కదా, దానివల్ల అట్లాంటివి బయట నుంచి కూడా ఎదురైంది తప్పగా. అది అలాంటివి ఎదురైనా కానీ మనకేంటంటే ఇక్కడ మందులకు ఖర్చు తప్పుతుంది, మనం కష్టపడుతున్నాము. ఇక్కడ భూమి ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఇది రసాయనాలతో పండు ఉన్నది కాబట్టి మనకు అది మారడానికి ఖచ్చితంగా 3 నుంచి 4 సంవత్సరాల టైం తీసుకుంటుంది. ఆ టైం వరకు ఎలాగో కొంచెం తక్కువ పంట వచ్చినా కానీ మనం కష్టపడుతున్నాం. ఇక్కడ శ్రమ అనేది ఉంటుంది, మనకు పెట్టుబడి తక్కువ ఉంది కాబట్టి మనకు అక్కడ ఆ పంట దానికి ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మందులేసి ఎక్కువ వండిచ్చిన దాంట్లో లాభం వస్తుంది అనిపిస్తుంది, కానీ ఇక్కడ మనము ఖర్చు తక్కువ పెడుతున్నాం కాబట్టి మనకు తక్కువ వచ్చినా అక్కడికి సరిపోతుంది. మనం బియ్యంగా మార్చి అమ్ముతున్నాం కాబట్టి మనకు అన్ని డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా. మనం ఒక ఎకరాకి 10,000 అవుతుండే అప్పట్లో మామూలుగా, అది పిచికారి మందులకు అనుకుందాం. సేంద్రియానికి వచ్చినప్పుడు ఎట్లుంది ఎగ్జాంపుల్? అంటే 10,000 అంటే మందు బస్తాలకు స్ప్రే చేసే వాటికి వస్తుండొచ్చు, ఒక 7-8 వేల ఖర్చు వరకు వస్తుంది. మనకి ఇక్కడ ఆవు పేడ మనమే తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఒక ఇళ్ళ కొనుక్క రావడం అంటే ఒక బెల్లము, మనకు పప్పుల పిండి కూడా మనకే, కందులు ఇట్లాంటి పెసర్లు వచ్చినప్పుడు వాటితోటే చేసుకుంటాము. ఎప్పుడైనా లేనప్పుడు పప్పుల పిండి కూడా కొనుక్కోవాల్సి ఉంటుంది. పప్పుల పిండి, బెల్లము, వేప నూనె స్ప్రే చేయడానికి, మళ్ళీ వేపపిండి భూమిలో దున్నేటప్పుడు భూమిలో వేయడానికి వేపపిండి, వీటిని బయట నుంచి తీసుకురావడం జరుగుతుంది. మిగతా వాటిని మనం ఇక్కడ ఉన్న చెట్ల ఆకులతోటి కషాయాలు చేసుకోవడము, ఆవు మూత్రము, పేడ, వీటితోటే జీవామృతం తయారు చేస్తున్నాం. పంచగవ్య తయారు చేసుకోవడం, పంచగవ్య కూడా చాలా బాగా పనిచేస్తుంది కూరగాయలకు. పంచగవ్య వాడితే స్ప్రే చేయడం వలన మనకు ఎట్లా అంటే ఆ కాయ నాణ్యత అనేది మంచిగా వస్తుంది, అది ఎక్కువ రోజులు నిల్వ ఉండే సామర్థ్యం అనేది ఉంటుందన్నమాట. అంటే ఏ సమయంలో దాన్ని స్ప్రే చేస్తారు మీరు పంచగవ్యను? కానీ పంచగవ్య అంటే మనము 15 రోజులు మొక్క నాటిన తర్వాత 15 రోజుల తర్వాత మనం ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు. దీని నీటి వసతి ఎట్లుంది, అంటే నీటి యాజమాన్యం ఎట్లుంది? ఇక్కడ ఇంతకుముందు నీటి వసతి తక్కువ ఉందన్నారు, నీటి సౌకర్యం తక్కువ ఉంది, తర్వాత పెరిగిందన్నారు. ఇప్పుడు ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారు? అంటే నీటి ఇప్పుడు మా పొలంలో ఈ 4 ఎకరాలను 2 నీటి కుంటలు తీసుకోవడం జరిగింది. చుట్టూ కూడా బయటికి వెళ్ళే వాటర్ అనేది పక్క పొలంలోకి వెళ్ళకుండా మా దానిలో ఉండేటట్టు గట్లకు అట్లా చేసుకోవడం జరిగింది. దానివల్ల మొత్తం బంద్ అయిపోయిన బోర్లు కూడా మళ్ళీ ఇప్పుడు వాటర్ రావడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలు, ఇప్పుడు 3 సంవత్సరాలు 2019 నుంచి వాటర్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు వాటర్ తోటి. అంటే సేంద్రియంలో దిగుబడులు పడిపోతాయి, లేకపోతే రాదు, మన పెట్టుబడి ఇంకెక్కువైపోతుంది అనే అపోహలు అయితే ఉన్నాయి, కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే మీ అనుభవంలో ఇవన్నీ నిజమేనా? అంటే మీరు ఎట్లాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటారు? అంటే దిగుబడి తగ్గుతుంది అంటే అక్కడ మనము దానికి సరిపడా మొక్కకు సరిపడా బలాన్ని అందించినప్పుడే దిగుబడి తగ్గుతుంది. ఏదైనా మనం చేసే పొరపాటు వల్లనే అది కరెక్ట్గా తెలియకుండా అన్ని భూములలో కూడా ఒకేలాగా రాకపోవచ్చు. అంటే ఒక్కో పొలం ఒక్కోలాగా ఉంటుంది కాబట్టి ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి అన్ని నేలలో ఒకే రకంగా రాకపోవచ్చు.
ఏంటంటే ఇప్పుడు మనకు మందులు వేసిన దాంతో పాటే సమానంగా వండాలంటే ఎప్పుడైనా తక్కువ వండినా కానీ మనకి ఇక్కడ రేటులో కలిసి వస్తుంది కాబట్టి ఆ ఇబ్బంది అనేది ఉండదు. తక్కువ వండినా కానీ మనకు ఖర్చు తప్పుతుంది, శ్రమ అనేది ఎక్కువ ఉంటుంది, ఖర్చు తప్పుతుంది. పండకపోవడం అనేది అయితే ఉండదు, ఖచ్చితంగా వండుతుంది. అక్కడ ఏదన్నా మనం పొరపాటు చేయడం వల్లనే అదేమైనా తక్కువ వస్తే చెప్పలేము. అంటే జనరల్గా ఇప్పుడు మీరు పొరపాటు ఉంటే దిగుబడి తగ్గచ్చు అని అన్నారు కదా, అంటే ఎటువంటి పొరపాట్లు జరిగే ఆస్కారం ఉంటుంది? మనము ఇప్పుడు ఒక సోర కానీ బీర కానీ ఏది తీసుకున్నా ఈ పొరపాట్లు చేస్తే ఖచ్చితంగా దిగుబడి లాసే, ఈ పొరపాట్లు చేస్తే అనేది ఏముంటాయి? అంటే మనకు ఆ మొక్క ఎదుగుతున్నప్పుడు దానికి సరిపడా బలాన్ని అందించకపోవడము, జీవామృతం స్ప్రే చేయకపోవడము, మనము అది ఏదైనా పురుగు వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయకపోవడము, ఇటువంటిది ఏదైనా మనము ఎట్లా అంటే రసాయన దాంట్లో అయితే ఇప్పుడు నువ్వు ఎంత పురుగు వచ్చినా కానీ మనం ఆ మందు తెచ్చి కొట్టడం వల్ల అది చనిపోతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ముందే స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ముందుగానే ప్లాన్ చేసుకొని వారానికి ఒకసారి ఏదో ఒక రకంగా స్ప్రే చేస్తూ ఉంటే మనకు అదనేది రాకుండా ఉంటుంది. ఇక ఒక్కోసారి వర్షాలు ఎక్కువ పడడి ప్రకృతి వైపరీత్యం వల్ల ఏదైనా నష్టం జరిగితే దానికి ఏం చేయలేము, కానీ మనం ఎంతసేపు ముందు జాగ్రత్తగా ఉంటేనే మనకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. చీడపీడలు ఎట్లుంటాయి అంటే సేంద్రియ పరంగా కొంతమంది తక్కువ అంటారు, కొంతమంది పర్లేదు వస్తాయి అంటారు. అంటే మీరు వాటిని ఎట్లా అదుపు చేస్తున్నారు? దిగుబడుల మీద ఓవరాల్గా వాటి దిగుబడులు ఎట్లుంటుంది? అంటే చీడపీడలు అనేది తప్పకుండా వస్తాయండి, ఏ విధానంలోనైనా చీడపీడలు వస్తాయి. కాకపోతే మనము ఏంటంటే వాటిని రాకముందుగానే ముందు జాగ్రత్త తోటి ఒక వారము ఒక వేప నూనె ఆవు మూత్రం కలిపి, ఇంకొక వారము అగ్నియాస్త్రం, ఇట్లా ఏ కూరగాయలు అంటే అగ్నియాస్త్రము మళ్ళీ మిర్చి వంకాయ వీటికి వాడతాము. ఏంటంటే బీరకాయ టమాటా పురుగు వచ్చినప్పుడు ఎక్కువ పురుగు ఉంటే తప్ప అగ్నియాస్త్రం వాడాల్సిన అవసరం రాదు. ఎందుకంటే అవి ఘాటుగా ఉంటుంది కాబట్టి బీరకాయ టమాటా పూత వచ్చినప్పుడు వాడితే పూత రాలిపోయే అవకాశం ఉంటుంది వాటికి. పూత సమయంలో వాడితే పూత రాలిపోతుంది టమాటా బీరకాయ సొరకాయ వీటికి. అదే వంకాయ మిర్చికి అయితే ఏం కాదు, ఆ రెండింటికి స్ప్రే చేయొచ్చు. మళ్ళీ ఇంకా జీవామృతం ఇట్లా వీటినే రాకముందే ముందు జాగ్రత్తగా వాడుతున్నాం కాబట్టి మనకు అంత ఇబ్బంది ఉండదు. ఎప్పుడైనా వర్షాలు ఎక్కువ పడడం అట్లాంటి టైంలో ఒక్కోసారి ప్రాబ్లం అయితే ఎక్కువ ఉన్నప్పుడు మనము వెంటనే స్ప్రే చేయాల్సి వస్తుంది. అటువంటప్పుడు మళ్ళీ విత్తన శుద్ధి ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే మనము తప్పనిసరి విత్తన శుద్ధి చేసుకోవాలి. భూమిలో వేపపిండి వేసుకోవడం వల్ల మనకు కొన్ని రోగాలని రాకుండా అరికడుతుంది. మళ్ళీ దిగుబడి అంటే మనకు ఇక్కడ హోటల్ మనకి ఏంటంటే ఇక్కడ హోటల్ దగ్గర ఉంది కాబట్టి ప్లాన్ దాని వరకు చూసుకొని వేస్తున్నాము. మనకు హోటల్కి పంపించడం వల్ల మనకు 15 నుంచి ఒక 20,000 వరకు వారికి ఒక నెలకన్నీ వచ్చే అవకాశం ఉంటుంది ఆదాయం. మళ్ళీ మనం ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకు పంపించినవి మిగతాయి మళ్ళీ మార్కెట్. ఇక్కడ ఏంటంటే ఆశా కిరణ్ గారు వాళ్ళు ప్రతి శనివారం వచ్చి తీసుకెళ్తున్నారు. వారు ఏంటంటే ఇక్కడ ఆకుకూరలు కూడా వేయండి అమ్మా, మీరు ఆకుకూరలు వేస్తే కూరగాయలతో పాటు ఆకుకూరలు కూడా తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆకుకూరలు గోంగూర, పాలకూర, కొత్తిమీర, తోటకూర, మెంతెకూర, సుక్కకూర ఈ రకాలను కూడా ఆకుకూరలను వేస్తున్నాము. అవి ఇప్పుడు 3-4 నెలల నుంచి స్టార్ట్ చేసినాం. ఆకుకూరలు కూడా పంపించడం జరుగుతుంది. మొదట్లో సేంద్రియ ఉత్పత్తులు మేము పండించినప్పుడు దాని రేటు దీని రేటు అన్నారు సేమ్. అంటే తర్వాత అవగాహన ఎట్లా కల్పించారు? మామూలు మార్కెట్లకు వెళ్ళడం వల్ల రేటు సేమ్ వచ్చింది. ఆ తర్వాత ఇలా ఆర్గానిక్ ఇప్పుడు మీటింగ్కి వెళ్ళడం, దాని ద్వారా అందరికీ పరిచయం కావడము, మీడియా పేపర్లు వీటి ప్రకటన ద్వారా అందరికీ పరిచయం కావడం, మళ్ళీ గ్రామ భారతి అనే సంస్థ ద్వారా ప్రతి మీటింగ్కి అక్కడ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మనకి ఎట్లా అంటే అక్కడ కొనే వాళ్ళు ఎవరున్నారు ఇలా పరిచయం ఒకరికొకరు ఆ సంస్థ ద్వారా కొంతమంది పరిచయం కావడంతో మనకి మార్కెట్ అనేది ఇంకా ఈజీగా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇంత చేసారు కదా, ఎప్పుడన్నా అంటే ఈ గుర్తింపు అనేది ఏమన్నా వచ్చిందా సేంద్రియ వ్యవసాయంలో? వచ్చిందండి. ఇప్పుడు 2016లో మనకు తెలంగాణ స్టేట్ నుంచి ఆదర్శ రైతు అప్పుడు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2018లో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర రైతురత్న అవార్డు రావడం జరిగింది. మళ్ళీ తర్వాత రైతు నేస్తం ఫౌండేషన్ వారి నుంచి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీద అక్కడ రావడం జరిగింది. ఇలా ఇంకా కొన్ని వేరే దగ్గర కూడా
ఇవ్వడం జరిగింది. ఓకే, అట్లా అవార్డులు తీసుకున్నారు, ఆదర్శ రైతుగా గుర్తింపు కూడా ఉంది. అంటే మొదట్లో ఎట్లా అనిపించింది అప్పుడు తీసుకున్నప్పుడు, వ్యవసాయంలో ఇట్లాంటి ఒక గుర్తింపు ఉంటుందా అని? చాలా, అంటే ఇప్పుడు ఆ గుర్తింపు రావడం వల్లనే ఎక్కువ మందికి పరిచయం రావడం జరిగింది. ఎవరు పండిస్తున్నారు అనేది ఇంకొకరికి కొనే వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా దానివల్ల మార్కెట్ అనేది చాలా ఈజీగా జరిగింది. ఇది వర్మీ వాష్ తయారు చేసుకునే విధానము. ఇది ఎట్లా అంటే 200 లీటర్ల డ్రమ్ము తీసుకొని దాంట్లో 4 ఇంచుల వరకు ఇటుక, ఆ తర్వాత 4 ఇంచుల వరకు కంకర, దానిపైన ఇసుక వేసి ఆ తర్వాత మన చెట్ల ఆకులని వేయడం జరిగింది. ఆ పైన ఎండు ఆకులన్నీ తీసుకొచ్చి వేసిన తర్వాత ఆ పైన మళ్ళీ పేడ వేస్తాము, పశువుల పేడ. ఇది దీంట్లో మన భూమిలో ఉన్న వానపాములనే వేయడం జరిగింది. ఈ విధంగా మనకి ఎలా అంటే ఇది వర్మీ వాష్ అనే తయారవుతుంది. దీనిపైన ఒక కుండ పెట్టి దాంట్లో వాటర్ పోయడం వల్ల దానికి డ్రాప్స్ పెడతాము. దానివల్ల అది మనకు కింది నుంచి వచ్చేస్తుంది. అది ఎలా అంటే ఒక 20 లీటర్ల పంపుకు మనకు కూరగాయలకు స్ప్రే చేస్తే బాగా పనిచేస్తుంది. 20 లీటర్ల పంపులో మనం 3 లీటర్ల వరకు కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఇది పంటలకు బాగా మంచిగా పనిచేస్తుంది, కూరగాయల పంటలకు. ఇది బలంగా పనిచేస్తుంది మరియు కొన్ని రకాల పురుగులను కూడా రాకుండా చేస్తుంది. దీన్ని తయారు చేసుకున్న తర్వాత మనము 15 రోజుల నుంచి మనకు దీన్ని వచ్చే వాటర్ని మనము వాడుకోవచ్చు. వాటర్ని మనము రోజుకు 5 లీటర్లు మనకు వస్తుంది. ఈ 5 లీటర్ల దాన్ని ప్రతిరోజు డ్రమ్ములో మనం వేరే డ్రమ్లో నిల్వ చేసుకొని దానిని మళ్ళీ 6 నెలల వరకు పంట పిచికారీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఆకులు ఇవన్నీ వేసి పెట్టిన తర్వాత 15 రోజుల వరకు పైన వాటర్ వస్తుంది. అది కాకుండా 15 రోజుల తర్వాత వచ్చే వాటరు అది బాగా పనిచేస్తుంది. ఇంకా దానిని మనము 6 నెలల వరకు డ్రమ్ములో పోసుకొని నిల్వ చేసుకుంటే దాన్ని 6 నెలల వరకు పంటలపైన పిచికారీ చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ ఇది 3 నెలల తర్వాత దీన్ని తీసేయాలి. ఎట్లా అంటే ఇది మళ్ళీ చాలా మెత్తగా ఎరువుగా తయారవుతుంది. దీనిని కూడా మళ్ళీ మనము చెట్లకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మేము ఘనజీవామృతం తయారు చేసుకోవడానికి కూడా ఇక్కడ ఈ చెట్ల ఆకులన్నీ, ఆవు పేడను, వీటన్నిటిని ఇక్కడ దానిపైన వేసి మళ్ళీ చివరికి దాంట్లో ఏంటంటే మనం పొలంలో వేసుకోవాలనుకున్నప్పుడు ఒక నెల రోజుల ముందు జీవామృతం తయారు చేసుకొని దానిపైన మొత్తం చల్లుతాము. దానివల్ల మనకు లోపల ఎరువు చాలా మెత్తగా తయారైపోతుంది తొందరగా. అది తీసుకెళ్ళి మళ్ళీ పొలంలో చల్లేసుకుంటాము. అంటే ఇక్కడనే పెంట బొందలాగా పెట్టుకొని దాంట్లోనే పైనుంచి జీవామృతం వేయడం వల్ల మనకు అది ఇంకా తొందరగా కుళ్ళిపోతుందండి. ఓకే, దాంతోనే పొలంలో చల్లుకుంటారు. దాన్ని తీసుకెళ్ళి పొలంలో మెత్తగా. ఇది ఏ రకం అవ్వండి? ఇది ఒంగోలు జాతి. అంటే ఎప్పుడు ఎన్ని అవుతుంది తెచ్చుకునేది? మేము ఇక్కడ పిసారెడ్డి సత్యరెడ్డి గారి దగ్గరనే తీసుకొచ్చినాం. ఇప్పుడు తీసుకొచ్చి 2015 అంటే 7 సంవత్సరాల నుంచి ఉంటుందండి ఇక్కడ. కూరగాయలు, వరి పండిస్తున్నారు. అయితే మామూలుగా ఓవరాల్గా మీది సంవత్సర ఆదాయం లెక్కలు చూసుకుంటే, ఎందుకంటే వ్యవసాయాన్ని కొద్దిగా వ్యాపారాల సరళిలో చేస్తేనే మనకేమన్నా రైతులకు ఏమన్నా హెల్ప్, వాళ్ళు నిలదొక్కుంటారు. అంటే మీకు నెలకైతే ఇంత 20,000 దాకా కూరగాయల మీద వస్తుందని చెప్పారు. అంటే ఓవరాల్గా మీకు సంవత్సర ఆదాయం ఏ విధంగా ఉండొచ్చు? సంవత్సరానికి సంవత్సర ఆదాయం అంటే 3 నుంచి 4 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఓవరాల్గా అన్ని పంటల మీద కలిపి ఇక మనకు అందులో 51 లక్ష రూపాయల వరకు మనకు ఖర్చు వస్తుంది. ఓవరాల్గానేమో అంటే మిగులు ఎంత ఉంటుండొచ్చు? అదే ఇంకా ఒక్కోసారి 3 లక్షల వరకు ఉంటుంది. మంచి పంట ఇంకెక్కువ కొంచెం మంచిగా వస్తే మనకు కూరగాయల రేటు మంచిగా ఉంటే ఒక్కోసారి మార్కెట్ మీద రేటు ఆధారపడి ఉంటుంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంటే ఇంకో 1 లక్ష రూపాయలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మీ అనుభవాలు మా నేలతల్లి ప్రేక్షకులతో పంచుకునేందుకు థ్యాంక్ యూ అండి. మీకు కూడా ప్రత్యేకంగా నేలతల్లి కార్యక్రమానికి ధన్యవాదాలండి. చూశారు కదా, ఇది వాకిటి రజితారెడ్డి గారి వ్యవసాయ అనుభవాలు. వారు మున్ముందు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలి, మరింత మందికి ఆదర్శంగా నిలవాలని కోరుతూ వీడియో జర్నలిస్ట్ జగన్తో మీ రమేష్ మిద్దే, నేలతల్లి.
మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.